హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఒక 15,000 అండర్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే మనం ఆన్లైన్లో సెర్చ్ చేశారనుకోండి, 15,000 అండర్ బెస్ట్ మొబైల్స్ అని చెప్పి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వెబ్సైట్ ఏదైనా సరే సో అందులో సెర్చ్ చేశారనుకోండి. ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ కంపెనీస్ ఎలా తయారయ్యాయంటే మనకి ప్రాసెసర్లో కానీ కెమెరాలో కానీ బ్యాటరీలో కానీ డిజైన్లో చిన్న చిన్న మార్పులు చేయడము, అది కొత్త మొబైల్గా మార్కెట్లో రిలీజ్ చేసి ప్రైస్ కొంచెం ఎక్కువ కూడా పెట్టి అమ్ముకుంటున్నారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక పర్ఫెక్ట్ మొబైల్ని ఎలా చూస్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అనమాట. ఒక మొబైల్ మనం కొనాలనుకుంటే కనుక ఎన్ని రకాలుగా మనం చెక్ చేసుకోవాలి అన్నది అందుకోసమని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ సెల్ఫ్గా మీకు మీరే ఒక మంచి మొబైల్ కొనుక్కునే కెపాసిటీ మీకైతే వచ్చేస్తుంది. అందుకోసమని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం మొబైల్ కొనే ముందు రెండు విషయాల్లో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకటి, మొబైల్ మనం ఏ పర్పస్గా కొంటున్నాం. మీరు జనరల్ యూజింగ్ పర్పసా, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కోసమా, లేదనుకుంటే గేమింగ్ పర్పసా, లేదంటే మల్టీ టాస్కింగ్ ఆల్రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారు. ఈ కేటగిరీలో మీరు ఏదో ఒకటి డెఫినెట్గా చూస్ అయితే చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనం బడ్జెట్ అనేది అలకాట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 కానీ 15,000 కానీ ఎంతైనా కావచ్చు, సో అప్ టు 2-3 lakhs ఎంతైనా కావచ్చు. మీరు బడ్జెట్ సెట్ అవ్వగానే ఇప్పుడు మన మొబైల్లో ఏ అంశాలు చూడాలనేది ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, ఓఎస్ అంటారు. ఇందులో మనకి బెస్ట్గా iOS ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఆండ్రాయిడ్ అనమాట. ఆండ్రాయిడ్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ అయితే కనుక One UI, OnePlus, Oppo రెండు కలిసి ఇప్పుడు ఆక్సిజన్ OS అండ్ కలర్ OS రెండు మిక్స్డ్ అయితే వస్తున్నాయి. తర్వాత Xiaomi వాళ్ళు అయితే కనుక MIUI అని. సో ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఇందులో మీరు ఒక బెటర్ వాయిస్ని చూస్ చేసుకుంటే కనుక మీకు యాడ్స్ రావడం అలాంటివి ఏమి ఉండవు. అదేవిధంగా ఎలాంటి అడిషనల్ యాప్స్ కూడా ఇన్స్టాల్ అయితే రావు. మొబైల్ చూడడానికి చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ని కూడా అవి అలౌ చేయకుండా ఉంటాయి అనమాట. మనకి iOSలో అయితే ప్రాపర్గా నీట్ అండ్ సెక్యూరిటీతో మంచి ఓఎస్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్లో కూడా మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. సేమ్ అదే మాదిరిగా మనకి తక్కువ బడ్జెట్లో మోటరోలాలో మనం స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్డ్ని మనం చూడొచ్చు అనమాట. బెటర్ ఓఎస్ ఏది ఉంది అనేది మనకి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి అనమాట. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ అన్నీ వస్తాయి. వాటి గురించి డీటెయిల్డ్గా మీకు వికీపీడియాస్ అయితే ఉంటాయి అనమాట. లేదనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ చూసినా కూడా అందులో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక మంచి ఓఎస్ని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మొబైల్ ఓఎస్తో పాటు ప్రాసెసర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఐఫోన్స్లో అయితే కనుక బయోనిక్ చిప్స్ అయితే ఉంటాయి. మనకి ఆండ్రాయిడ్లో అయితే కనుక చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ అని, తర్వాత క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అని, ఎగ్జినోస్ ప్రాసెసర్ అని. వీటికి సంబంధించి బెంచ్ యాంటిట్యూడ్ స్కోర్స్ అయితే మెన్షన్ అయితే చేసింటారు. ఒక టేబుల్ చార్ట్ అయితే ఉంటుంది అనమాట. సో గేమింగ్కి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంది, సో మీరు మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది అనేది, సో ప్రతి డీటెయిల్స్ అనేది మీకు స్కోర్స్ అనేటివి అక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ని చూస్ చేసుకునేటప్పుడు ఈ స్కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మీరు మొబైల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇలా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు అనేది మొబైల్ లాంచ్ అయిన తర్వాత మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదనుకుంటే మీరు ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారనేది వాళ్ళు మెన్షన్ అయితే చేసింటారు. మీరు మొబైల్ కొనే ముందు ఈ విషయాన్ని కంపల్సరీగా దృష్టిలో పెట్టుకోవాలి. మినిమం మీరు 3 to 4 years ఇచ్చే సెక్యూరిటీ అప్డేట్స్ మొబైల్ ఉంటాయి కదా, వాటిని చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. మన మొబైల్ సెక్యూర్గా ఉండాలనుకుంటే సెక్యూరిటీ అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మొబైల్ కొనే ముందు ఈ విషయాన్ని కూడా కన్సిడర్ అయితే చేయాలి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది బ్యాటరీ అనమాట. మన డైలీ యూజ్లో ఎక్కువ యూజ్ చేసేది మొబైల్స్ కాబట్టి మనకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్స్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. 4500 mAhకి అబవ్ ఉన్న ఏ బ్యాటరీస్ అయినా చూస్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ అయితే నెంబరింగ్కి మాత్రమే ఇచ్చి ఉంటుంది, బట్ మనకు ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి బ్యాటరీ ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు హెవీ యూజర్స్ అయితే కనుక 5000 అబవ్ కానీ 6000 ఉన్న బ్యాటరీస్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. దీనికి సంబంధించి మీరు ఇంటర్నెట్లో కానీ లేదనుకుంటే యూట్యూబ్లో కూడా బ్యాటరీకి సంబంధించి టెస్ట్లు కూడా చేసి ఉంటారు. ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంటర్నెట్లో కూడా మనకి రిటర్న్గా రాసి ఉంటారు. మీరు ChatGPTలో కానీ మెటా ఏఐలో కూడా వాట్సాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా, అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా కూడా అక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వాటిని మీరు కంపేర్ చేసుకొని ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. కెమెరాలో మనం 3 కెమెరాస్ అయితే చూడాలి. ఒకటి మెయిన్ కెమెరా,
వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత టెలిఫోటో లెన్స్కి సంబంధించి ఒక కెమెరా అనమాట. టెలిఫోటో లెన్స్కి సంబంధించి కెమెరా ఉంటుంది కదా, అది ఇప్పుడు 20,000 బిలో ఉన్న మొబైల్స్ అన్నింటిలో 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. అవి మనకి దేనికి పనికిరావు అనమాట. అట్లీస్ట్ మీరు 5 మెగాపిక్సెల్ కానీ 10 మెగాపిక్సెల్ కానీ 12 మెగాపిక్సెల్ కానీ అలా ఉంటుంది కదా, అలాంటివి ఉన్నటువంటివి మీరైతే తీసుకుంటే కొంచెం బెటర్గా అయితే వస్తుంది అనమాట. ఎవరైతే ఫోటోగ్రఫీ కోసం చూస్తున్నారో సో వాళ్ళకి ఇది యూజ్ అయితే అవుతుంది. మెయిన్ కెమెరా సెన్సార్స్ మనకు సోనీ ఐఎంఎక్స్ సెన్సార్స్ ఉంటాయి కదా, అవి బెటర్గా మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ అయితే చేస్తుంది అనమాట. మొబైల్లో కెమెరాస్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది డిస్ప్లే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ టైం డిస్ప్లే మీదే గడుపుతూ ఉంటాం. ప్రజెంట్ అయితే మనకి AMOLED డిస్ప్లే కానీ, సూపర్ AMOLED డిస్ప్లే కానీ, OLED డిస్ప్లే కానీ సో ఇవి మనకి బెటర్గా అయితే ఉంటుందన్నమాట. మీరు మొబైల్ కొన్నప్పుడు ఈ డిస్ప్లేస్ ఉంటే కనుక వాటిని చూస్ చేసుకోవడం చాలా బెటర్. వీటికి సంబంధించిన రివ్యూస్ కూడా మనకి ఇంటర్నెట్లో అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి మీరు చెక్ చేసుకొని రివ్యూని చూసి తర్వాత మీరు ఏ డిస్ప్లే కావాలో మీరు చూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 15,000 నుంచే మనకి మంచి డిస్ప్లేస్ మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు మొబైల్ని పర్చేస్ చేసినప్పుడు ఈ విషయాన్ని కూడా కన్సిడర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది స్టోరేజ్ గురించి. ఇందులో మనం ర్యామ్ అయితే కనుక మినిమం మీకు 8 GB ఉండాలి. ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కదా, అది మీకు 128 GB ఉన్నా సరిపోతుంది. బట్ మీకు SD కార్డ్ సపోర్ట్ ఉన్నటువంటి డివైస్ని పర్చేస్ చేసుకుంటే మీకు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నా కూడా సరిపోతుంది. మీరు అడిషనల్గా ఒక 256 GB కానీ 512 GB కానీ సో వేసుకున్నా కూడా మీకు స్టోరేజ్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ర్యామ్ మాత్రం మీకు మినిమంగా 8 GB ఉన్నట్టుగా చూసుకోండి. ఆ పైన ఎంత ఉన్నా పర్లేదు. సో మీకు ఐఫోన్స్లో అయితే కనుక 6 GB ఉంటుంది, అది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అదే ఆండ్రాయిడ్లో అయితే కనుక 8 GB అట్లీస్ట్ ఉన్నట్టుగా అయితే చూసుకోండి అనమాట. ఆ పైన మీకు ఎంత GB ఉన్నా కూడా సో చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. మీకు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా యాప్స్ అన్నీ మీకు ఫ్రీగా అయితే రన్ అవుతుంది. సో కాబట్టి మీరు స్టోరేజ్ విషయంలో కూడా ఈ విషయాన్ని కన్సిడర్ అయితే చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది కస్టమర్ కేర్ సపోర్ట్ అనమాట. ప్రతి మొబైల్ కంపెనీకి కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అయితే అవుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇంటర్నల్గా మనకి మొబైల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సాఫ్ట్వేర్ పరంగా కానీ లేదనుకుంటే ఏదైనా సెట్టింగ్స్లో ఇష్యూస్ వచ్చినా సరే మనం ఇక్కడే ఇంట్లోనే మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు. మనం ప్రతిదానికి సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉన్నటువంటి మొబైల్స్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. తర్వాత మనం మాట్లాడాల్సింది కనెక్టివిటీ అనమాట. మనకి వైఫై కనెక్టివిటీ కానీ, మొబైల్ నెట్వర్క్కి సంబంధించి 5G కనెక్టివిటీ కానీ, తర్వాత బ్లూటూత్కి సంబంధించి ఇవన్నీ అడ్వాన్స్లో ఉన్నాయా లేదా ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఒకవేళ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ డీటెయిల్స్ పేజ్లో అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మనకి ఏది అడ్వాన్స్గా ఉన్నాయన్నది వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. అదేవిధంగా యూట్యూబ్లో సపరేట్గా దీనికోసం వీడియోస్ కూడా చేసి ఉంటారు అనమాట. సో వీటన్నింటి గురించి నేను డెడికేటెడ్గా ఒక్కొక్క వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది బ్రాండ్ రిప్యుటేషన్ అనమాట. మీరు బ్రాండ్ రిప్యుటేషన్ అని కదా అని చెప్పి ఐఫోన్స్ కొనడం కానీ మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాల్సిన అవసరం అయితే లేదు. మినిమం రీసేల్ అయ్యేటువంటి ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే ఒక మంచి ప్రైస్లో వెళ్ళేటువంటి మొబైల్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటివి పర్చేస్ చేయడం చాలా బెటర్. సో కాబట్టి మీరు కొంచెం బ్రాండ్ రిప్యుటేషన్ ఉన్నటువంటి చాలా మందికి తెలిసిన మొబైల్స్ని కొనడం చాలా బెటర్. అందులో మీరు ఒక బెటర్ ఆప్షన్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఒక మంచి మొబైల్ని అయితే చూస్ చేసుకుంటే సో మీకు రీసేల్ వాల్యూ అనేది కూడా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మంచి బ్రాండ్ రిప్యుటేషన్ ఉన్నటువంటి మొబైల్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. మీ మొబైల్లో ఏ మెటీరియల్ యూజ్ చేశారనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్లాస్ మెటీరియల్ని యూజ్ చేశారా, పాలికార్బోనేట్ మెటీరియల్ని యూజ్ చేశారా, మెటల్ని యూజ్ చేశారా, ప్లాస్టిక్ని యూజ్ చేశారా అనేది తెలుసుకోవడం చాలా బెటర్. దీన్ని బేస్ చేసుకొని మీరు మొబైల్ యూజింగ్ కూడా కేర్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ మెటీరియల్ నచ్చుతుందో వాటిని చూస్ చేసుకోవడం కూడా చాలా బెటర్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మీరు ఒక మంచి మొబైల్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది మొబైల్ టెస్టింగ్ అనమాట. మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్ ఉంటాయి కదా, రిలయన్స్ స్టోర్స్ కానీ, క్రోమా స్టోర్స్ కానీ, లేదంటే బీన్యూ కానీ, లేదంటే బీన్యూ కానీ, బిగ్సీ కానీ, హ్యాపీ మొబైల్స్ కానీ, అక్కడ మీకు డిస్ప్లేలో కొన్ని మొబైల్స్ అయితే పెట్టి ఉంటారు. మీరు అనుకున్న మొబైల్ అక్కడ ఉంటే కనుక కంపల్సరీగా మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు మేము చెప్పిన అంశాలన్నీ కూడా మీరు అందులో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఆ మొబైల్ని చూడండి, కుదిరితే ఒక 1 hour 2 hour వాడితే కనుక దాని గురించి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలా చేయలేని సిచ్యువేషన్లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ని స్కిప్ చేసి ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటూ అదేవిధంగా యూట్యూబ్లో కొన్ని రివ్యూస్ కూడా చూడండి ఆ మొబైల్కి సంబంధించి. అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా రివ్యూస్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మీరు మొబైల్ అనేది చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.